ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ దాదాపు ఖరారైందా? 3 పార్టీల నేతలకు పెద్ద మొత్తంలో పదవులు దక్కబోతున్నాయా? ఈసారి ఎన్డీఏ మిత్రపక్షమైన బీజేపీలో ఎక్కువ మొత్తంలో పోస్టులు దక్కించుకోబోతోందా? టీటీడీ చైర్మన్ పదవిని ఎవరికి కట్టబెట్టబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 నెలలు కావస్తుండటంతో పదవులపై నేతలంతా గంపడాశలు పెట్టుకున్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా టికెట్ దక్కని నేతలు ఈసారి నామినేటెడ్ పోస్ట్ అయినా దక్కకపోతుందా అని ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన కసరత్తు పూర్తి చేశాయి. ఎవరెవరికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని దానిపై ఓ క్లారిటీకి వచ్చాయి. అయితే పొత్తు ధర్మంలో భాగంగా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ కోరుతుంది. ఈసారి ఎక్కువ మొత్తంలో కమల దళానికి అత్యధిక పదవులు ఇవ్వాలని పార్టీ చీఫ్ పురంధేశ్వరి చంద్రబాబుకు ఓ నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. అయితే ఈ విషయం సీఎం చంద్రబాబుకు పెద్ద టాస్క్ గా మారినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో టీడీపీ, జనసేన ఇప్పటికీ కసరత్తు చేశాయి. ఇప్పుడు బీజేపీ సైతం తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ రేసులోకి వచ్చింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది కమలం పార్టీ. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల ద్వారా పార్టీ విస్తరణ మరింత వేగవంతమవుతోందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అందుకే పదవుల పంపకంలో తగ్గేదే లేదంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్లు రాకపోవడంతో ఈసారి నామినేటెడ్ పోస్టులు ఖాయమని భావిస్తున్నారు. ఇదే విషయంపై సీఎం చంద్రబాబుకు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఓ లిస్టు కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నామినేటెడ్ పదవుల్లో కీలకమైన టీటీడీ చైర్మన్ పదవిని ఓ టీవీ ఛానల్ అధినేత దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అటు ఏపీఐఐసీ చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాదెండ్ల బ్రహ్మణ చౌదరి, ఫుడ్ కమిషన్ చైర్మన్ గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, షాప్ చైర్మన్ గా పొలంరెడ్డి దినేష్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ గా రెడ్డి వాణి, ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నీలాయపాలెం విజయ్ కుమార్ పేరు ఖాయమైనట్టు సమాచారం. అటు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా గంప కృష్ణ, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సోము వీర్రాజు, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్ గా షేక్ రియాజ్, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బొబ్బూరి వెంగళరావు, ఏపీ గ్రెనేడ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బండ్రెడ్డి రామకృష్ణ, ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ స్వచ్ఛంద మిషన్ చైర్మన్ గా పాతూరు నాగభూషణం, ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిమ్మల కృష్ణప్ప, ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ గా అనిమిని రవినాయుడు, ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి పీతల సుజాత, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్, ఏపీ ఎస్ఎం ఐడీసీ చైర్మన్ గా రాయపాటి అరుణ, తుడా చైర్మన్ గా దివాకర్ రెడ్డి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక నెడ్ క్యాప్ చైర్మన్ గా ఉక్కు ప్రవీణ్ రెడ్డి, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా యాక్టర్ పృథ్వీ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ మంత్రి ఆలపాటి రాజా పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. మొత్తంగా ఈసారి అవకాశం దక్కని నేతలకు మరోసారి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే మరిన్ని పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి పార్టీ అధినేత ఆదేశాలను నేతలు పాటిస్తారా, లేదంటే తమ దారి తాము చూసుకుంటారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.